ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురువు ఎటువంటి రాజకీయపరమైనటువంటి విజయాలను ఇస్తాడు, అలాగే ధనయోగాలను ఇస్తాడు అనేది తెలుసుకుందాము. గురువు కూడా రాజకీయాల్లో అత్యున్నతమైనటువంటి పదవిని ఇచ్చేటువంటి గ్రహము. అలాగే చాలా ప్రబలమైనటువంటి ధనయోగాలను కూడా ఇవ్వగలడు గురువు. అయితే కేవలం రవి, శని మాత్రమే కాకుండా గురువు, శుక్రుడు లాంటి శుభగ్రహాలు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇటువంటి పదవులను కూడా ఇవ్వగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి గ్రహాలు. అయితే ఉదాహరణకి గురువు కనుక శనితో మంచి సంబంధం ఉండి పొలిటికల్ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా చాలా అత్యున్నతమైనటువంటి పదవి ప్రాప్తి అనేది ఉంటుంది. అదేవిధంగా గురువు స్పెషల్ లగ్నాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, అలాగే గురువు యోగద గ్రహం లేదా మహాయోగద గ్రహం అయినప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఎప్పుడు కూడా ఘటిక లగ్నం కనుక ఒక గ్రహంతో సంబంధం కలిగి ఆ గ్రహము రాజకీయపరమైనటువంటి కాంబినేషన్స్లో ఉన్నట్టయితే చాలా ఉన్నతమైనటువంటి పదవుల్ని వారు పొందుతారు. అదేవిధంగా హంస మహాపురుష యోగంలో గురువు ఉన్న, గజకేసరి యోగంలో గురువు ఉన్న, అటువంటి గజకేసరి యోగంలో గురువు ఉండి 4th హౌస్, 10th హౌస్ ఇటువంటి హౌసెస్తో స్ట్రాంగ్ రిలేషన్ కలిగి ఉన్నప్పుడు కూడా పాలిటిక్స్లో చాలా ఉన్నతమైనటువంటి పదవులను పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే గురువు యొక్క ఉచ్చస్థితి కావచ్చు, ఇతర అంశాల ప్రకారము బలము, వీటితో పాటుగా యోగద గ్రహం కనుక అయిందా, యోగద గ్రహము లేదా మహాయోగద గ్రహం అయిందా, అదేవిధంగా ఘటిక లగ్నంతో సంబంధం ఉండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. కేవలం ఆధిపత్యాలను ఆధారం చేసుకుని లేదా గురువు ఉన్నటువంటి నక్షత్రాధిపతిని ఆధారం చేసుకుని ఫలితాలని విశ్లేషణ చేసినప్పుడు ఒకవేళ రాజకీయపరమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నా ఎంత బలంగా ఉంది, మంత్రి పదవి లభిస్తుందా లేదా ముఖ్యమంత్రి పదవి ఏమన్నా లభిస్తుందా, ఇటువంటివి అనాలిసిస్ చేయడానికి ఈ కొద్దిపాటి అంశాలు మనకి సరిపోవు. అందుకని ఎప్పుడు కూడా జైమి ప్రకారం కూడా అనాలిసిస్ చేసినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అయితే ఈ వీడియోలో గురువు ఇచ్చినటువంటి రాజకీయ విజయాలు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అదేవిధంగా ప్రబలమైనటువంటి ధనయోగం ఇచ్చినటువంటి గురువు యొక్క దశ, ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి యోగి ఆదిత్యనాథ్ గారి చార్టు. ఆయన గురు మహాదశలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం జరిగింది. అదేవిధంగా షారూఖ్ ఖాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే గురు మహాదశలోనే మూవీ ఇండస్ట్రీలో అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగడము, వన్ ఆఫ్ ది రిచెస్ట్ బాలీవుడ్ యాక్టర్స్గా ఉండడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి ధనయోగాలను ఇచ్చాడు గురువు. ఈ విధమైనటువంటి యోగాల్ని గురువు ఇచ్చినటువంటి కాంబినేషన్స్ ఏంటి, ఎటువంటి అంశాలు గురువుకి బలాన్ని పెంచడానికి హెల్ప్ చేశాయి, ఇలాంటి అంశాలు నేను ఎగ్జాంపుల్ చార్ట్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యోగి ఆదిత్యనాథ్ గారి చార్టు. ఆయన యూపీ సీఎంగా చాలా పేరు ప్రఖ్యాతుల్ని పొందినటువంటి వ్యక్తి, కొన్ని సంచలనాలను నమోదు చేసినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ గారు. ఒకవైపు ఆధ్యాత్మిక చింతనతో ఉంటూనే ముఖ్యమంత్రిగా కూడా చాలా ప్రభావవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ జనాల్లో చాలా క్రేజ్ సంపాదించుకున్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు. ఆయన చార్ట్ కనుక చూసినట్టయితే ఆయన లగ్నము కర్కాటక లగ్నము, లగ్నంలో కేతువు, 5ంట గురువు బుధుడు, 6ంట రవి, 7ంట శుక్ర రాహువులు, 9ంట కుజుడు, 11ంట శని చంద్రులు. అయితే ఆయన లగ్నం గురించి కూడా కొంతవరకు నెట్లో సెర్చ్ చేసినట్టయితే సింహలగ్నంగా వేస్తారు, కానీ యాక్చువల్గా రిలయబుల్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయనది కర్కాటక లగ్నము. లగ్నంలో కేతు ఉండడం కూడా ఈ ఆధ్యాత్మిక చింతనకి చాలా బాగా హెల్ప్ చేసినటువంటి ఒక అంశము. అందులోనూ చంద్రుడి లగ్నంలో కేతు ఉండడము, అదేవిధంగా చంద్రుడు 11th హౌస్లో ఉచ్చలో ఉండి శనితో ఉండడం, ఇది వైరాగ్యం సూచించేటువంటి కాంబినేషన్. అలాగే లగ్నం నుంచి 7th హౌస్లో శుక్ర రాహువులు అనేది మెటీరియలిస్టిక్ లైఫ్ కంటే కూడా స్పిరిచువల్ లైఫ్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడము, ఇటువంటి ఇండికేషన్స్ని ఇస్తుంది. ఇక ఆయన రాజకీయ జీవితం గురించి అనలైజ్ చేసినట్టయితే గురు మహాదశలో కుజ అంతర్దశలో ముఖ్యమంత్రిగా ఆయన
ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. గురువు ఏ విధంగా ఆయనకి హెల్ప్ చేశాడు పొలిటికల్ సక్సెస్ కనుక చూసినట్టయితే, గురువు 5th హౌస్లో బుధుడితో కలిసి ఉన్నాడు. అలాగే కుజుడు 9th హౌస్లో ఉన్నాడు. ఇక్కడ గురువు కుజుడు ఇద్దరు రాశి పరివర్తన చెందారు. పంచమాధిపతి అయినటువంటి కుజుడు, భాగ్యాధిపతి అయినటువంటి గురువు పరివర్తన చెందడం వలన పంచమ భాగ్యాధిపతి అయినటువంటి గ్రహాలు పరివర్తన చెందాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి రాజయోగము. 5th లార్డు 9th లార్డు ఎక్స్చేంజ్ అవడము. ఇక ఇతర అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఎందుకు ఇంత బలంగా రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది గురువు అని మనకి కొంత క్లారిటీ అనేది వస్తుంది. ఈయన చార్ట్లో గురువు మహాయోగద గ్రహం అయ్యాడు. ఏ విధంగా మహాయోగద గ్రహం అయ్యాడు అంటే, ఇక్కడ శ్రీలగ్నం అనేది ఒక స్పెషల్ లగ్నము, ఘటిక లగ్నం అనేది స్పెషల్ లగ్నము. జైమిని సిద్ధాంతంలో చరరాశి స్థిరరాశి పరస్పరం చూసుకుంటాయి, అందులో గ్రహాలు కూడా పరస్పరం చూసుకుంటాయి. ఈ విధంగా గురువు మీద ఘటిక లగ్నం యొక్క దృష్టి ఉంది, అందులో శ్రీలగ్నం ఉంది. అలాగే హోర లగ్నము ధనస్సులో ఉంది, దానికి అధిపతి గురువు. ఈ విధంగా గురువు మీద లగ్నం యొక్క దృష్టి, అలాగే ఘటిక లగ్నం యొక్క దృష్టి, హోర లగ్నానికి ఆధిపత్యం, ఈ 3 ఉండడం వల్ల మహాయోగద గ్రహం అయ్యాడు గురువు. అయితే ఈ శ్రీలగ్న, ఘటిక లగ్న, హోర లగ్న ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది నేను ఒక వీడియోలో చేశాను. నా ఛానల్లో శ్రీలగ్న లేదా హోర లగ్న లేదా ఘటిక లగ్నం సెర్చ్ చేస్తే మీకు ఆ వీడియో దొరుకుతుంది, చూడగలరు. అదేవిధంగా చంద్ర, బుధ, శని, కేతు ఈ 4 కూడా యోగద గ్రహాలు అయ్యాయి ఇక్కడ. ఇక గురు కుజుల పరివర్తన ఇందాక అనుకున్నట్టుగా 5th లార్డ్ 9th లార్డ్ యొక్క ఎక్స్చేంజ్. ఇక గురువు ఇచ్చినటువంటి యోగాన్ని కనుక చూసినట్టయితే, చంద్రుడి నుంచి ఇచ్చే యోగాల్లో గురువు అధియోగంలో పాల్గొన్నాడు. అంటే చంద్రుడి నుంచి 7th హౌస్లో 8th హౌస్లో గ్రహాలు ఉండడం అనేది అధియోగాన్ని సూచిస్తుంది. 6, 7, 8 హౌసెస్లో కనుక గ్రహాలు ఉంటే అధియోగం అవుతుంది. ఇక్కడ 6th హౌస్లో గ్రహాలు లేవు, కానీ 7th హౌస్ 8th హౌస్లో గ్రహాలు ఉన్నాయి, అందులో ఒకటి గురువు. అదేవిధంగా గజకేసరి యోగము, చంద్రుడు ఉచ్చలో ఉండడము, చంద్రుడికి ఆపోజిట్లో గురువు కేంద్రంలో ఉండడం, ఇది గజకేసరి యోగాన్ని సూచిస్తుంది. అయితే గజకేసరి యోగంతో పాటుగా శని యొక్క దృష్టి కూడా, సప్తమాధిపతి అయినటువంటి శని కూడా చూడడం అనేది రాజకీయాల్లో మంచి పదవిని ఇవ్వడానికి సహాయపడినటువంటి అంశము. రవితో పాటుగా శని కూడా బలంగా ఉండాలి రాజకీయాల్లో రాణించడానికి. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో సక్సెస్ని పొందడానికి శని యొక్క బలం అనేది చాలా అవసరం రవి బలం కంటే. ఇక హరియోగం అనే ఒక యోగంలో పాల్గొన్నాడు. 2nd లార్డ్ నుంచి 2nd హౌస్ 12th హౌసెస్లో శుభగ్రహాలు ఉండడం. అంటే ఇక్కడ 2nd లార్డ్ రవి, రవి నుంచి 2nd హౌస్లో శుక్రుడు ఉన్నాడు, 12th హౌస్లో గురువు ఉన్నాడు. ఆ గురువు కూడా మంచి యోగంలో ఉన్నట్టే మనం ఇక్కడ చూడాలి. అలాగే లక్ష్మీ యోగం కూడా ఉంది. లగ్నాధిపతి అయిన చంద్రుడి నుంచి భాగ్యాధిపతి అయిన గురువు సప్తమంలో ఉండి పరస్పరం చూసుకోవడం అనేది లక్ష్మీ యోగాన్ని కూడా సూచిస్తుంది. ఇన్ని బలమైన యోగాలు ఉండడము, ఈ విధంగా ఘటిక లగ్నము, స్త్రీ లగ్నము, హోర లగ్నము ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం ఆ యోగాల్లో అనేది ఆయనకి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి హెల్ప్ చేసినటువంటి కాంబినేషన్స్. ఈ విధంగా ఇలాంటి స్పెషల్ లగ్నాస్ యొక్క పాత్రను కూడా మనం స్టడీ చేసినప్పుడు మరింతగా మనకి క్లారిటీ అనేది పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈ ఎగ్జాంపుల్ చార్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక రెండో ఎగ్జాంపుల్కి వెళ్ళినట్టయితే, బాలీవుడ్లో ఒక రిచెస్ట్ యాక్టర్ షారూఖ్ ఖాన్, ఆయన జాతకం కనుక చూసినట్టయితే ఆయనది సింహ లగ్నము, 3వ రవి, 4వ బుధ, కుజ, కేతు, 5వ శుక్రుడు, 6వ చంద్రుడు, 7వ శని, 10వ రాహువు, 11వ గురువు. పంచమాధిపతి అయినటువంటి గురువు లాభంలో ఉండడము, అది వక్రించి ఉండడము అనేది చాలా మంచి రాజయోగంగా మనం చెప్పుకోవాలి. గురు మహాదశలోనే ఆయనకి స్టార్డమ్ అనేది స్టార్ట్ అయింది. ఒక అంశము 5th లార్డ్ అయినటువంటి గురువు 11th హౌస్లో ఉండడం, అది వక్రించి ఉండడం. ఎప్పుడు ఒక గ్రహం వక్రించిన బలం అనేది పెరుగుతుంది. ఇక ఇతర అంశాలు కనుక చూసినట్టయితే, గురువు పంచమాధిపతి అయ్యి లాభంలో ఉన్నాడు, శుక్రుడు తృతీయాధిపతి పంచమంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా 3rd హౌస్ 5th హౌస్ ఇవి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ని, కమ్యూనికేషన్ని, యాక్టింగ్ స్కిల్స్ని సూచించేటువంటి హౌసెస్.
ఆ లార్డ్స్ ఇద్దరు కూడా పరస్పరం ఆపోజిట్లో ఉండడం అనేది గమనించాలి. ఇక్కడ థర్డ్ లార్డ్ శుక్రుడు, ఫిఫ్త్ లార్డ్ గురువు పరస్పరం చూసుకుంటున్నారు. అందులోనూ శుక్రుడు 5th హౌస్లో ఉన్నాడు. ఇక స్పెషల్ లగ్నాల విషయానికి వచ్చినట్టయితే ధనస్సులో ఘటిక లగ్నం ఉంది, మిథునంలో హోర లగ్నం ఉంది. ఈ రెండు కూడా పరస్పరం చూసుకోవడం వలన గురువు మీద శుక్రుడి దృష్టి ఉంది, ఘటిక లగ్నం దృష్టి ఉంది, అందులో హోర లగ్నం కూడా ఉంది. ఇది గురువుకి బలాన్ని పెంచేటువంటి ఒక అంశంగా మనం చూడొచ్చు. ఇలాగా ఇటువంటి స్పెషల్ లగ్నాస్ యొక్క బలం కూడా ప్లానటరీ స్ట్రెంత్ని పెంచడంలో తన వంతు పాత్రని పోషిస్తుంది. అదేవిధంగా సింహలగ్నానికి కుజుడు ప్రబల యోగకారకుడు. ఒకే ఒక యోగకారకుడు ఉన్నాడు, అది కుజుడు. అటువంటి కుజుడు అష్టమ దృష్టితో గురువుని చూడడము, కుజుడు 8th ఆస్పెక్ట్తో గురువుని చూడడం, ఇది కూడా గురువు యొక్క బలాన్ని పెంచడానికి సహాయపడేటువంటి ఒక అంశము. గురు మహాదశలోనే ఆయన కెరీర్ షేప్ అనేది చేసుకుంది, చాలా అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకున్నారు, ఎన్నో హిట్స్ ఇచ్చి చాలా పాపులారిటీ కూడా సంపాదించుకున్నారు. ఈ విధంగా ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా కొన్ని సూత్రాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక గ్రహం యొక్క బలాన్ని అనలైజ్ చేయడంలో ఎటువంటి పారామీటర్స్ మనం స్టడీ చేయాలి అనేటువంటి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ నేను యూజ్ చేశాను. ఈ విధంగా ఈ 2 చార్ట్స్లో కూడా గురువు స్ట్రాంగ్గా ఉండడం వలన ఒక చార్ట్లో అద్భుతమైనటువంటి రాజకీయ విజయాలను ఇచ్చాడు, ఇంకొక ఎగ్జాంపుల్లో ధనయోగాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక గ్రహం యొక్క స్ట్రెంత్ని అనలైజ్ చేసేటప్పుడు వివిధమైనటువంటి అంశాల ద్వారా దాన్ని మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఒక ఆధిపత్యం ఆధారం చేసుకునో, నక్షత్రాధిపతి స్థితిని ఆధారం చేసుకునో కేవలం, అలాగే నవాంశ దశాంశాల్లో స్ట్రెంత్ని ఆధారం చేసుకునే కాకుండా ఇందాక చెప్పినట్టుగా ఇతరత్ర కారణాల ద్వారా కూడా ఎంతవరకు బలాన్ని పొందాడు గురువు అనేది కూడా మనం స్టడీ చేయాలి. గురువే కాదు, ఏ గ్రహమైనా సరే. అయితే ఇందులో కేవలం పరాశర సిస్టంలో అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. కొద్దిగా ఈ స్త్రీ లగ్నము, ఘటిక లగ్నము లేదా హోర లగ్నము ఇటువంటి స్పెషల్ లగ్నాస్ యొక్క పాత్రను గురించి కూడా నేను చెప్తూ అనాలిసిస్ చేశాను. కానీ జెమినీలో కూడా మనం స్టడీ చేసినప్పుడు కారకత్వాలు, ఆరూఢాలు వీటి ఆధారంగా కనుక స్టడీ చేసినట్టయితే మనకి కన్ఫర్మేటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి, డెసిసివ్ రిజల్ట్స్. అంటే ఖచ్చితంగా ఇటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదవికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ దశలో అని చెప్పడానికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి జెమినీలో కూడా మనం స్టడీ చేసినప్పుడు. ఏదేమైనా కానీ ఒక గ్రహాన్ని అనలైజ్ చేయడంలో ఇటువంటి పారామీటర్స్ అంటే ఈ ఘటిక లగ్నం, హోర లగ్నం లాంటివి పరిగణలోకి తీసుకోవడం ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తాయి అని చెప్పేటువంటి ఉద్దేశంలో గురువు కూడా రాజకీయపరమైనటువంటి విజయాల్ని ఇస్తాడు అని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నంలో ఎగ్జాంపుల్ చార్ట్స్ నేను చూపించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.